బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ స్పీచ్ లో గత సర్కార్ వైఫల్యాలను కొన్ని నిర్ణయాలను ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్ లో కొన్ని పేరాలను దాటివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో విజయ చంద్రిక, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొద్దిసేపటి క్రితం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్లో ఆమె ప్రసంగించారు. సో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి అసెంబ్లీ సమావేశాలు. సో ఈ సమావేశాలు ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పీచ్ కాపీని గవర్నర్ చదవడం అనేటువంటిది సాంప్రదాయం. సో దాంట్లో కనుక చూస్తే దాదాపుగా 18 పేజీల స్పీచ్ కాపీ, దాదాపుగా 25 పారాగ్రాఫ్లతో 18 పేజీలతో గవర్నర్కి స్పీచ్ కాపీని ప్రభుత్వం అందించింది. సో దీంట్లో ప్రధానంగా మనకు చూస్తే గడిచిన ప్రభుత్వాలు చేసినటువంటి అవకతవకలు కానీ లేదా ఆర్థిక వ్యవస్థను విధ్వంసానికి గురి చేసినటువంటి విషయమే కావచ్చు, ఆయా సంస్థలు ఏ మేరకు అప్పుల్లో ఉన్నాయి, ఎంత నష్టంలో ఉన్నాయి అనేటువంటి అన్ని అంశాలను ప్రధానంగా ఈ బడ్జెట్ ఈ స్పీచ్ కాపీలో గవర్నర్ ప్రసంగం కాపీలో పొందుపరిచారు. సో దాంట్లో కొన్ని అంశాలను కూడా చేర్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి టార్గెట్ ఏంటి, సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈ హామీలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళబోతుందనేటువంటి అంశం ఒకటి. మరోవైపు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు కావచ్చు, నిర్వాకాలు కావచ్చు, లేదా అవకతవకలే కావచ్చు, అక్రమాలే కావచ్చు, లేదా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ ఏ రంగాలను విస్మరించిందనేటువంటి అంశాలే కావచ్చు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా గవర్నర్ స్పీచ్లో పొందుపరిచారు. మరోటి ప్రధానంగా ఇక్కడ సో 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు విషయంలో చూపినటువంటి చొరవ కావచ్చు, అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కావచ్చు, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ తెలంగాణ బిల్లు విషయంలో వాళ్ళు చూపినటువంటి శ్రద్ధ, చొరవ, సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళు చేసినటువంటి కృషి కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రధానంగా 4వ పారాగ్రాఫ్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొందుపరిచింది. ఈ అంశాన్ని, ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్కిప్ చేశారు. సో దాంట్లో ఆ పారాగ్రాఫ్ కనుక ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సో 10 ఏళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా, అంటే ఇది కేసీఆర్ సర్కార్కి సంబంధించి, సో ఈ 10 ఏళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. సో వారి విజ్ఞతను నేను అభినందిస్తున్నాను. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటుంది, నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది, నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైనటువంటి ప్రజా తీర్పు ద్వారా చెప్పింది. ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయింది. పాలకులకు ప్రజల మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి, అడ్డుగోడలు, అద్దాల మెడలు పటాపంచలయ్యాయి, ప్రజాప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నాను. సో ఈ పారాగ్రాఫ్ని గవర్నర్ పూర్తిగా స్కిప్ చేసింది. అంటే 4వ పారాగ్రాఫ్ని పూర్తిగా గవర్నర్ చదివేందుకు ఇష్టపడలేదు. మరోవైపు మరొక పారాగ్రాఫ్, 7వ పారాగ్రాఫ్లో కనుక చూస్తే, సో యూపీఏ ప్రభుత్వాన్ని పొగుడుతూ, అంటే యూపీఏ ప్రభుత్వం వల్లనే తెలంగాణ వచ్చింది 2014లో. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు, సో తెలంగాణ ఇచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వానికి, అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అప్పుడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నర్ ప్రసంగంలో ఒక పారాగ్రాఫ్ను పొందుపరిచింది. సో దాన్ని కూడా గవర్నర్ స్కిప్ చేసింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరికీ, పార్టీలకు, నాయకులకు, నాటి యూపీఏ ప్రభుత్వానికి, నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో అమరవీరులకు మరొకసారి సభావేదికగా ద్వారా నివాళి అర్పిస్తున్నాను. సో ఈ అంశాన్ని కూడా, ఈ పారాగ్రాఫ్ని కూడా, అంటే యూపీఏ సర్కార్కు కృతజ్ఞత తెలిపేటువంటి పారాగ్రాఫ్ను కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్కిప్ చేశారు. సో ప్రధానంగా కేసీఆర్ సర్కార్ మీద ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ స్పీచ్లో పొందుపరిచినటువంటి పారాగ్రాఫ్, ఎందుకంటే ఎన్నికల తీర్పుకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, మరోవైపు యూపీఏ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేటువంటి ఆ పారాగ్రాఫ్ అంశమే కావచ్చు, ఈ 2 పారాగ్రాఫ్లను కూడా గవర్నర్ చదవడానికి ఆమె దాటవేశారు, చదవలేదు. సో ఇక మిగిలిన అంశాలని కూడా యథావిధిగా చదివారు. సో దాంట్లో కొన్ని లైన్స్ని కూడా గవర్నర్ తమిళిసై చదవడానికి ఇష్టపడనట్టున్నారు. సో మొత్తం మీద గడిచిన సర్కార్ చేసేటువంటి అప్పుల విషయంలో, సో ప్రధానంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ సో 6 గ్యారంటీ స్కీమ్లను అమలుపరిచేటువంటి క్రమంలో, సో రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్నటువంటి పెద్ద టార్గెట్ అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితిని కూడా చూసుకోవాలి. ఎందుకంటే 2 లక్షల
రుణమాఫీ గ్యారంటీ రుణమాఫీ స్కీమ్ అనౌన్స్ చేశారు. సో అలానే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కావచ్చు, లేదా మహిళలకు 2,500 రూపాయల భృతే కావచ్చు, ఇక పెన్షన్ల పెంపే కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా 6 గ్యారంటీ స్కీమ్ లో పొందుపరిచారు. సో మరి ఇవన్నీ కూడా అమలు కావాలంటే దాదాపుగా ఏటా 1,50,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. సో ఇప్పటికే 5,33,000 కోట్ల రూపాయల లోటుతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉంది. సో వీటన్నిటి కూడా అధిగమించి ఈ హామీలను అమలు చేయాలి. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలను కూడా ప్రధానంగా దీంట్లో పొందుపరిచారు. సో ఒక్క విషయం చెప్పండి, అంటే ఓవరాల్ గా ఈ మొత్తం ప్రసంగం చూడటం లేకపోతే ఆవిడ స్కిప్ చేసిన అంశాన్ని గమనిస్తే అంటే దీని ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలా ఏ కోణంలో చూడాలి, ఒకటి అధికార విపక్షాలు దీన్ని ఎలా చూస్తున్నాయి? సో ఒకటి అంటే సాంప్రదాయం ప్రకారం, ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పీచ్ కాపీ గవర్నర్కి ఇస్తుందో ఆ స్పీచ్ కాపీని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా అని చెప్పేసి ఆ స్పీచ్ కాపీలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా చదవాలని చెప్పని కూడా రూల్ లేదు. సో గవర్నర్ తన పరిధుల మేరకు, తనకున్నటువంటి విజ్ఞత మేరకు, తనకున్నటువంటి నియమ నిబంధనలకు లోబడి కొన్ని పారాగ్రాఫ్లను కానీ కొన్ని అంశాలను కానీ చదవచ్చు, చదవకపోవచ్చు. మన గతంలో కనుక చూస్తే కేరళలో సో అప్పటి ప్రభుత్వం ఎందుకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం సో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ చేత స్పీచ్ కాపీలో కొన్ని అంశాలను పొందుపరిచారు. సో ఆయన చదవడానికి ఇష్టపడలేదు, అది కొద్దిగా దుమారం అయితే ఏర్పడింది. సో ప్రధానంగా ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన స్పీచ్లో కనుక చూస్తే సో దాదాపుగా అన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. సో దాంట్లో యూపీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అంశాన్ని ఆమె చదవడానికి ఇష్టపడలేదు. మరోవైపు కొంత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో కొన్ని ఆ పదాలు ఏవైతే కఠినంగా ఉన్నాయో ఆ పదాలని కానీ ఆ పారాగ్రాఫ్ని కానీ గవర్నర్ చదవడానికి ఇష్టపడలేదు. సో మరోవైపు కేసీఆర్ సర్కార్ అంటే గడిచిన 9.5 ఏళ్లుగా తెలంగాణలో ఎట్లాంటి ప్రచారానికి పాకులాడింది, సో ఏ సంస్థలను నిర్వీర్యానికి గురి చేసింది, ఒక్కొక్క సంస్థ అంటే పౌర సరఫరాల సంస్థ కావచ్చు, లేదా ఈ విద్యుత్ సంస్థ కావచ్చు, లేదా ఇరిగేషన్ కావచ్చు. సో ఈ సంస్థలన్నీ కూడా ఏ మేరకు అప్పులు చేశాయి, ఏ మేరకు నష్టాల్లో ఉన్నటువంటి అన్ని ఆ అంశాలను కూడా గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో మాట్లాడారు. సరే ఓవరాల్గా కనుక చూస్తే ఇటు యూపీఏ ప్రభుత్వం విషయంలో కావచ్చు, లేదా గడిచిన కేసీఆర్ ప్రభుత్వం విషయంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు విషయమే కావచ్చు, ఈ రెండు అంశాల మీద గవర్నర్ యథాతథంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పీచ్ కాపీని చదివింది. విజయ చంద్రిక. రైట్, అంటే అధికార విపక్షాలు దీన్ని ఎలా చూస్తున్నాయి, ఎలా తీసుకుంటున్నాయి? సో ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా చెప్తున్నారు. సో ఇవాళ గవర్నర్ ప్రసంగం అయిపోయింది. సో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద 2 రోజుల పాటు అధికార పక్షం, విపక్షం, మిగిలిన పార్టీలన్నీ కూడా ఈ ప్రసంగం పాట మీద వాళ్ళంతా కూడా చర్చిస్తారు, మాట్లాడతారు. సో దీంట్లో ప్రధానంగా ఈ 2 రోజుల పాటు కొంత సభ అయితే హాట్గా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సభలో గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. సో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, సో అలానే కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన ఉంటుంది, ఏ రంగాల్లో ఎంత అప్పులు చేశారు, ఎన్ని నష్టాలు ఉన్నాయి, సో ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఏంటి అనేటువంటిది. సో మనం కనుక చూస్తే కేటీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 3 రోజుల క్రితం, సో పక్కా ప్రతిసారి బడ్జెట్ అనౌన్స్ చేసేటువంటి క్రమంలో ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో ప్రభుత్వం కూడా ఒక రిపోర్ట్ అనేటువంటిది అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఆయా సంస్థలకు సంబంధించి ఎన్ని అప్పులు చేశాము, వాటి ఫలితం ఏంటి, సో ఎంత లోటు బడ్జెట్లో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ని అమలు చేయాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని సభ ముందు పెడుతుంది. సో దీంట్లో దాచేది కూడా ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గడిచిన ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే లక్ష్యంగా సో ఒక శ్వేతపత్రం పేరిట ప్రభుత్వాన్ని గడిచిన ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇవాళ గవర్నర్ స్పీచ్లో చాలా అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో దాంట్లో ఏ శాఖలో ఎంత అప్పు ఉంది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పారు. సో మరోవైపు గడిచిన ప్రభుత్వంలో సో ఇక్కడ బిల్లులు ఇవ్వకుండా సో సర్పంచులని అలానే గ్రామీణ వ్యవస్థని ఏ విధంగా వాళ్ళంతా ఇబ్బంది పెట్టారనేటువంటి అంశాలను కూడా ప్రధానంగా పొందుపరిచారు. సో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళ వ్యక్తిగత ప్రచారానికి పాకులాడారు అనేటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. సో మొత్తం మీద రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ కొంత హాట్గా జరిగేటువంటి అవకాశాలున్నాయి. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా కూడా గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడేటువంటి అవకాశాలు, ఎందుకంటే గవర్నర్ స్పీచ్ అంటే ఆమె రాసుకొని వచ్చింది కాదు, ప్రభుత్వమే రాసిచ్చినటువంటి స్పీచ్ కాబట్టి సో ప్రభుత్వం చెప్పేటువంటి మాటలను గవర్నర్ నోటి ద్వారా చెప్పిస్తారు. సో కాబట్టి ఈ అంశాల మీద మాత్రం బీఆర్ఎస్ నాయకులు కొంత గట్టిగా మాట్లాడేటువంటి అవకాశాలున్నాయి. సో మరోవైపు ఇటు గవర్నర్ స్పీచ్లో ఏదైతే కొన్ని అంశాలను కూడా వాళ్ళు గవర్నర్ స్కిప్ చేశారు కాబట్టి దాని విషయంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రియాక్ట్ అవుతారా లేదనేటువంటి చూడాల్సి ఉంది. విజయ్.